వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ఛానల్. నేను మీ చరణ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంటికి పెయింటింగ్ వేయించుకుంటున్నా. సో పెయింటర్స్ అక్కడ ఉన్నారు, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. వర్షంలో వెళ్తున్నాను అక్కడికి, కొంచెం కష్టమైనా తప్పదు కాబట్టి అక్కడి వాళ్ళు వచ్చేసారు, అడ్వాన్స్ ఇచ్చేసాము, పని చేయించుకోవాలి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అగైన్. ఇంటి గల్లీకైతే వచ్చేసాము, మొత్తం తడిసిపోయాను. ఇది మన గల్లీ అనమాట. ఈ పైన ఈ చివర పైన లెఫ్ట్ సైడ్లో మన ఇల్లు. పెయింటర్స్ అన్న వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు 8 o'clock వచ్చారు, ఇప్పుడు 10 అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి నన్ను తిట్టుకుంటూ, ఇప్పటికీ 3 సార్లు ఫోన్ చేశారు, తిట్టుకుంటూ ఉంటారు నాకు తెలిసి నన్ను. తప్పట్లేదు మరి, వాన పడుతుంది ఫుల్గా. ఇప్పుడు మళ్ళీ కొకట్పల్లి, జగద్గిరిగుట్ట రావాలంటే లేట్ అవుతుంది. సో కీస్ నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు వానలో వెయిట్ చేస్తున్నారు. మనం వెళ్ళి వాళ్ళు కలిసేసి వాళ్ళతో మాటలు లోపలికి వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇంటికైతే వచ్చేసాము, ఇంట్లో ఉన్నాము. పెయింటర్స్ అన్న వాళ్ళు నాకు తెలిసి బయటకు ఉంటారు, ఎవరు లేరు ఇక్కడ. మొత్తం తడిసిపోయింది, ప్యాంటు షర్టు. ఇప్పుడు నేను మాట్లాడే ఫోన్ కూడా తడిసిపోయింది. తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని చేసుకోవాలి. మన ఇల్లు కోసమే కదా నేను చేసుకునేది. కొత్త ఇల్లు, వర్క్కి అడ్వాన్స్ ఇచ్చాము, తప్పదు కాబట్టి చేసుకోవాలి. వాళ్ళతో బయటకు వెళ్ళిపోయి మాట మ్యాటర్. మొత్తం తడిసిపోయింది, తడిసిపోయింది, ప్యాంటు షర్టు దారుణం. కానీ తప్పవు, కాకపోతే చేసుకోవాలి, మనకి పనుల కోసమే కదా. ఇప్పుడైతే వాళ్ళకి కాల్ చేయాలి, వాళ్ళు బయటకు వెళ్ళినట్టున్నారు. కాల్ చేసి మనం రప్పించుకొని పని స్టార్ట్ చేయాలి. మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మొత్తం తడిసిపోయారా? అవునా, నేను పొద్దున్నే లేచినా కానీ ఇక ఇంట్లో జర పైసలు వచ్చే పని ఉంటే బయటకు వచ్చిన, అందుకని జర లేట్ అయిపోయింది. అవునా, అదే టైంకి వచ్చారు మీరు, కానీ మనకు కొంచెం చిన్న బయట పైసలు వచ్చే పని ఉండే, అందుకని. ఏమనుకోకండి, జర లేట్ అయింది. టిఫిన్లు చేసిరా? అవునా, నేను ఇంకా టిఫిన్ కూడా చేయలే. మీరు వస్తే తాళా ఓపెన్ చేసి మిమ్మల్ని స్టార్ట్ చేయించి నేను టిఫిన్ చేసి కొంచెం టీ తాగొద్దామని నేను చూస్తున్నాను. చిన్న వర్క్ ఉండే, అది పిలిచారు. సో అదనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్, డైరెక్ట్ మనకు సన్లైట్ ఇంట్లోకి పడుతుంది అనమాట. ఇట్లా డైరెక్ట్ కిటికీల నుంచి, డోర్ల నుంచి టీవీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇల్లు, మంచి చెట్లు. ఈ పక్కన మనకి బాగా పరిచయమేరనమాట, అక్క వాళ్ళు బాగా మాట్లాడతారు. ప్రాబ్లం ఉందా, ఈ స్టెప్స్ ఒక్కటే, దీన్ని మేము రిపేర్ చేపిద్దాం అనుకుంటున్నాము. గ్రిల్స్ వేపియాలి, గ్రిల్స్ వేపించి చేయించుకోవాలి. ఎందుకంటే మా డాడీకి చాలా కష్టం అయిపోతుంది మెట్లు ఎక్కడానికి. అప్పుడంటే మాకు పక్కన మెట్లు ఎక్కడానికి గోడ ఉంటుండే, ఆ గోడ పక్కన ఎక్కుతుండే. ఆ గోడ ఇప్పుడు లేదు కాబట్టి గోడ లాంటిదన్నా ర్యాంప్ అయినా పెట్టించుకోవాలి. బైక్ కూడా ఎక్కడానికి వచ్చిన ర్యాంప్ లాంటివి చేయించుకోవాలి. ఇప్పుడు నేనైతే బయటికి నిన్న ఈవినింగ్ మేము పెయింట్ కొన్నప్పుడు బ్యాలెన్స్ సంబంధించినటువంటి పెయింట్లు అక్కడ పవర్ పోయింది, మిక్స్ అవ్వలేదు పెయింట్. అది ఈరోజు తెచ్చుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆ పెయింట్ డబ్బులు తీసుకొని, వీళ్ళు టీ అడిగారు, టీ తీసుకొని వచ్చి నేను ఒక టిఫిన్ చేసి రావాలి. సో ఇప్పుడు నేను బైక్ రైడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆపుతున్నాను వీడియో, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే. మెటీరియల్ మొత్తం అన్నీ తీసుకున్నాము. పెయింట్, టీ, పెయింట్ సంబంధించి తీసుకున్నాము. ఇక మొదలెడదామా?
ఫర్ పెయింటింగ్. పాప మీ కుక్క చూడ ఎంత వాన పడుతుంటే గడిచిపోయింది, మూలకు పండుకుంది పాపం. ఏం కర్రీ చేసింది మమ్మీ? ఏంటి? ఆలుగడ్డ ఫ్రై, పప్పుచారా? చాలా భయంకరంగా ఎక్కుతున్నావు మట్టి. జాగ్రత్త. ఈ ఎదురు కూడా వేసారు, ఈ కూడా మొత్తం ఇల్లు, ఈ మొత్తం ఇవన్నీ వేసారు. డార్క్ అయింది కానీ కొంచెము. మా డాడీ ఇంటికా నుంచి బాక్స్ తీసుకొచ్చాను. అవునా? సరే వదిలేసానా? వేసేసి వేసేసి. పెయింటింగ్ అయితే మొత్తానికి అయిపోయింది. ఇది తమలపాకు లేదా డోర్కి పెట్టాలంట. పెయింటింగ్ వేస్తే ఇంటికి, కొత్తింటికి సనాతన ధర్మంలో ఒక రకం, తప్పదు. అందులోనూ మా నాన్నమ్మ ఫోన్ చేసి మరీ చెప్పింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళినానే మళ్ళీ ఇంటికి వచ్చి ఆకులు తీసుకొచ్చి మరీ కడుతున్నాను. సో తప్పదు, ఇవన్నీ నేనే వేసుకోవాలి. దారం కట్టుకొని, తమలపాకులు పెట్టుకొని దారం కట్టుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది. సో పెయింటింగ్ అయితే అయిపోయింది, ఇంటికి ప్రాసెస్ అయితే అయిపోయింది. మెల్లమెల్లగా కొత్తింట్లోకి వెళ్ళబోతున్నాము. ఇలాగే అన్ని మంచి పనులు జరుగుతుంటే బాగుంటుంది లైఫ్లో. మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే, మీ అందరూ నన్ను ప్రేమిస్తూ ఉంటే, ఇలానే మీ ప్రేమను చూపిస్తూ ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. నేను కోరుకున్నదల్లా ఒకటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. జై హింద్.